ఓకే ఓకే. ఈ టెన్షన్స్ ఇవన్నీ ఏం జరుగుతున్నాయండి? ప్రీమియర్లు పర్మిషన్, రేట్లు గీట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. విశ్వ గారు చూసుకుంటారండి. ఓకే ఓకే. అసలు అంటే నా పని నేను పర్ఫెక్ట్గా చేస్తే చాలు నాకున్న దీంట్లో. ఓకే. విశ్వ గారు చూసుకుంటారు. సార్, ఈ మధ్య మీరు ఇప్పుడు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, బట్ మైక్ పట్టుకుంటే చిన్న చిన్న కాంట్రవర్సీలు వస్తున్నాయి. అప్పుడు మన ఎన్టీఆర్ గారికి సారీ చెప్పారు, నేను ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంత బాగా మాట్లాడి మధ్యలో ఎక్కడో మీడియం రేంజ్ హీరో అనేటప్పటికి ఇంకా అసలు పెద్ద పెద్ద ఏమోనండి, ఈ మధ్య కొంచెం ట్రిప్ అయిపోతున్నాను. అంతేగా నేను లేదు అసలు. ఆయన మిర్చి చేశారు, అప్పటికే ఆయన సూపర్ స్టార్. అది అసలు అంటే నేను మొన్న కొంచెం బ్రేక్ డౌన్ అయిపోయాను నేను. అంతేలేండి, అప్పుడుకి కంపేర్ చేసుకుంటే అలా అది తెలియకుండా ఏదో ఎమోషనల్, అది మాట పదం దొల్లింది కానీ అసలు అన్నంత అది అసలు చాలా ఇది. ఆయన నా దృష్టిలో ఆయన ఒక గాడ్ అంతే. నేను ముందే చెప్పాను కదా, ఆయన ఒక రాముడిలాగా వచ్చి నన్ను హక్ చేసుకుని మారుతి దగ్గరికి వచ్చారు అని చెప్పాను. అంటే అంత అంటే ఎక్కువ మనకి ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ చేసేయాలని చెప్పి కొన్ని తప్పులు చేసేస్తాం చూడండి. అలా జరిగిపోయింది అది అంతే. అంతేగాని నాకు ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి ఒక అది కూడా అసలు ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు అసలు. ఏదో ఆ డైలాగ్ ఏదో అక్కడ ఉన్న వాళ్ళు ఏదో కాలరెత్తు చీదెత్తు అంటుంటే నాకు ఆ ఉద్దేశంతో నేను అన్నాను కానీ, అంటే నేను చిన్నోడు అయిపోతాను దీని ముందు అని అన్నాను కానీ అసలు అయ్యో బాబోయ్, నాకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు. నేను అసలు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. అందువల్ల నేను ఎప్పుడూ నాన్ కాంట్రవర్సీ లేదు అసలు మీకు. అది అయినా ఇప్పుడు ప్రభాస్ గారి స్పీచ్లో ఆయన ఎక్కడో పెట్టారు మీరు అసలు. అవును. ఇప్పుడు ఆయన రాముడు నేను మారుతిని వెళ్ళానంటే ఇంకంతకంటే పెద్ద ఏముంది అందులో? అది నిజంగా అదే జరిగింది. అసలు నాకు అర్థం కాలేదు. అంటే నేచర్ అలా డిసైడ్ చేసిందో ఏంటో. నిజంగా నాకు మీరు చెప్పేదాకా అది ఐడెంటిఫై చేయలే. ఆయన రాముడు గెటప్లో ఉన్నాడో మారుతిగా నేను వెళ్ళానంటే భలే అనిపించింది. నాకు కూడా బాంబే ఆదిపురుష్ షూటింగ్ జరుగుతున్నప్పుడు రమ్మన్నారు. వెళ్ళినప్పుడు ఆయన రాముడిగా దీంట్లో ఉన్నారు. నాకు అనిపించింది ఈ నేచర్ నిజంగానే ఏంటిది విచిత్రం అని. సార్, అంతా అయిపోయింది. ఏంటి ఆ చీర ఇష్యూ ఏంటి?